अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की अहम खबर पर एक नज़र। BRS पार्टी इंचार्ज मुत्तहिदा ज़िले मेदक मिस्टर टी हरीश राव ने आज मेदक का दौरा करते हुए मुख्तलिफ प्रोग्रामों में शिरकत की। इस मौके पर उन्होंने साबिक़ MLA मेदक मिस्टर पी शशिधर रेड्डी और कांग्रेस पार्टी के काउंसलर मिस्टर मामिल्ला अंजनेलू की BRS पार्टी में शमूलियत पर उन्हें पार्टी खंडवा पहनाया। इस मौके पर उन्होंने खिताब करते हुए कहा कि आज तेलंगाना की आवाम बेहद खुश हैं क्योंकि KCR ने अपने 2 मियाद में कई एक तरक्याती काम किए हैं। उन्होंने मज़ीद कहा कि आज तेलंगाना में बसने वाले तमाम तबक़ात की आवाम KCR की फलाही स्कीमात से काफ़ी मुतासिर हैं और वो ज़रूर तीसरी मरतबा KCR को ही CM बनाएंगे और ज़रूर भारी अक्सरियत से वोट देते हुए BRS पार्टी को ही इक़्तिदार में लाएंगे। इस मौके पर उन्होंने पी शशिधर रेड्डी की शमूलियत को लेकर कहा कि शशिधर रेड्डी की BRS पार्टी में शमूलियत से BRS पार्टी काफ़ी मजबूत हुई है और इस मरतबा BRS पार्टी हल्के असम्बली मेदक की उम्मीदवार की हाईट्रिक यकीनी होने का उन्होंने दावा किया है। इस मौके पर श्रीमती पद्मा देवेंद्र रेड्डी, इफ्को डायरेक्टर मिस्टर देवेंद्र रेड्डी, चेयरमैन बलदिया मेदक मिस्टर टी चंद्रपाल, मिस्टर कंठा रेड्डी, तिरुपति रेड्डी के अलावा दीगर अहम शख्सियात शरीक रहे। वाज़ेह रहे कि मुख्तलिफ पार्टियों से BRS पार्टी में कई अफराद ने शमूलियत इख्तियार की और उन्हें मिस्टर टी हरीश राव ने पार्टी खंडवा पहनाते हुए उनका BRS पार्टी में इस्तकबाल किया। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत। కరువు అనేది లేదు. ఇలా గతంలో చాలా కరువులు పడ్డాయి. KCR వచ్చినాక ఇలా కరువు అనేది లేకుండా అయిపోయింది. కరువు లేదు, ఎరువుల కొరత లేదు, కరెంటు కోతలు లేవు, తాగునీటి తన్లాటలు లేవు. ఇలా పంట కాంటాకు కూడా తంటాలు లేవు. ఎంత పంట పండినా కూడా ఇలా గ్రామంలో కాంటా పెడతా ఉన్నాం. ఎక్కడ కూడా ఇలా కాంటా గురించి తంటాలు లేకుండా చేసింది KCR గారు. ఎంత పంట పండుతుంది? భూమికి బరువయ్యే పంట పండినా ఏ ఊరికి ఆ ఊరికి కాంటా పెడుతున్నాం. వారం లోపల బ్యాంకులలో పైసలు వేసి గింజ లేకుండా కొంటున్న ప్రభుత్వం కూడా KCR ప్రభుత్వం. రైతుకు ఎంత మేలైందో మీరు ఆలోచించండి. ఎరువుల బాధ లేదు, కరెంటు బాధ లేదు, నీళ్ల బాధ లేదు, పెట్టుబడికి సాయం చేసిండు, పండిన పంటకు ఊరూరికి కాంటా పెట్టిండు, తంటాలు లేకుండా పంట కూడా కొన్నాడు. ఈ రకంగా రైతులకు ఎంతో మేలు చేసినటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ మనందరం కూడా కాపాడుకోవాలి. ఈ ప్రభుత్వం ఇవాళ ప్రజలందరూ కూడా మూడోసారి మళ్ళీ అధికారంలోకి తేవాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉండగా కరువులు, కర్ఫ్యూలు, ముఖ్యమంత్రి పదవి కోసం నాయకులను దించడానికి హైదరాబాద్ లో కర్ఫ్యూలు, గ్రామాల్లో రైతులకు పోతే కరువులు. ఇలా KCR హయాంలో కరువు లేదు, కర్ఫ్యూ లేదు. బ్రహ్మాండంగా 2 పంటలు పండుతా ఉన్నాయి. ఇలా మంచిగా మనకు రేపు కాళేశ్వరం నీళ్లు కూడా తెచ్చుకోపోతా ఉన్నాం. సింగూరును కాళేశ్వరం కలుపుతున్నాం. కాళేశ్వరం నీళ్ళు తెచ్చి సింగూరు కలిపితే ఇక మనకు ఇబ్బందే ఉండదు. ఇక మంజీరాలో నీళ్ళు వచ్చినా లేకపోయినా ఈ పాపన్నపేటకు, గణపురం ఆనకట్టకు కాళేశ్వరం నీళ్లతో 2 పంటలు పండే పరిస్థితి జరుగుతా ఉంది. అంటే మీరు ఆలోచించారు. ఇవాళ PCC అధ్యక్షుడు 3 గంటల కరెంట్ చాలంటుండు. 3 గంటలు ఇస్తే 3 ఎకరాలు పారుతుందా? మరి 3 గంటల కరెంట్ వాళ్ళు ఒక దిక్కున్నారు, 3 పంటలు పండాలనే KCR ఇంకో దిక్కున్నాడు. మరి ఇవాళ రైతులు 3 పంటలు పండేటోళ్ళు దిక్కుండాలన్నా, 3 గంటల కరెంట్ ఇచ్చేటోళ్ళ దిక్కుండాలన్నా మరి ఆలోచించారు. పక్కన కర్ణాటకలో ఇలా కాంగ్రెస్ మామిళ్ళ ఆంజనేయులు గారు PCC సభ్యులు, వారు కాంగ్రెస్ ఈరోజు బ్యాక్గ్రౌండ్ లైటింగ్ సుభాష్ శశిధర్ రెడ్డి గారి చేరికతో మెదక్లో TRS పార్టీ చాలా బలోపేతమైంది. ఇక హ్యాట్రిక్ ఖాయం అనేటువంటిది ఇలా పక్కా అయిపోయిందని చెప్పుకోక తప్పదు. కొంతమంది కేవలం డబ్బుతో గెలుస్తాం,
డబ్బుతో నాయకుల్ని కొంటామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డబ్బు ఉండొచ్చు కానీ ఈ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, మెదక్ ఆత్మగౌరవాన్ని డబ్బుతో కొనలేరనేటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. డబ్బు ఒకటే ప్రధానం కాదు, ఆత్మగౌరవం అన్నిటికంటే ముఖ్యమైనది. మనిషి ప్రేమ కావాలి, ప్రజల మీద ప్రేమ ఉండాలి, ఒక కన్సర్న్ ఉండాలి, ఒక అవగాహన ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి. సో ఇది ఈరోజు పద్మ గారు చాలా చక్కగా గత 2 పర్యాయాలుగా పనిచేస్తూ మెదక్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఇలా మెదక్ జిల్లా అయిందంటే కేసీఆర్ గారి ఆశీస్సులు, పద్మమ్మ గారి కృషి వల్ల ఇలా మెదక్ జిల్లా అయింది. నాటి ఇందిరాగాంధీ గారి నుంచి నేటి వరకు ఎంతో మంది మారినా జిల్లా కాలేదు. ఇలా జిల్లాను సాధించింది పద్మమ్మ, కేసీఆర్ ప్రభుత్వం. ఇలా కలెక్టరేట్ భవనం పూర్తి చేసుకోగలిగినాం. అందరికీ నమస్కారం. హేళన చేసి నన్ను ఆ రోజే టికెట్ గల్లంతైన విషయం గుర్తు చేయక తప్ప. దాని తర్వాత 2014లో 18లో ప్రతిసారి ఇదే విధంగా, అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క అధిష్టానానికి కేవలం చెవులే ఉండేవి కానీ కళ్ళు లేవు. అసలు గ్రౌండ్ లెవెల్ ఏమైతుంది, అసలు ఏం సంభవిస్తుందనే విషయం అసలు కూడా గుర్తు చేసుకోలేకపోయిండు. ఇంకా నేను అనేక విషయాలు చెప్పాలి కానీ మంత్రి గారు కూడా సమయం లేదు. దాదాపుగా ఈ రోజు నుంచి సరిగ్గా మనకు 48 రోజులు ఉంది. 49వ రోజున మనకు ఎలక్షన్ పోబోతున్నాం. అనేక సమావేశాలు, అనేక మీటింగ్లలో కూడా మనం ఈ యొక్క ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ, మరి అదేవిధంగా మరి నాకు కూడా అన్యాయం జరిగిన విషయం నేను చెప్పాలి కదా. అసలు చాలా మంది అడుగుతారు నాకు, ఎందుకు పోయినావు, మరి అందులో ఏం చేయాలి. పోనీ నాకు టికెట్ ఇవ్వకుండా పర్వాలేదు, దాదాపుగా 12 మంది అప్లై చేస్తున్నాం. వాళ్ళందరినీ కూడా 50,000 వేలు అప్లై చేస్తే అందులో కనీసం 5 నిమిషాలు కూడా పిలిచి మాట్లాడిన పాపన పోలే. నాకు ఇవ్వకుండా పర్వాలేదు, కనీసం మరి 5 సంవత్సరాలుగా పార్టీ గురించి కష్టపడుతున్నటువంటి తిరుపతి రెడ్డికి ఇచ్చినా కూడా నేను సంతోషించేవాడిని అనే విధంగా ఖచ్చితంగా నేను అధిష్టానం కూడా చెప్పిన విషయం ఆయనకు తెలుసు, మిగతా పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా తెలుసు. ఖచ్చితంగా పక్కా హ్యాట్రిక్ తీసుకొద్దాం. కేసీఆర్ యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మంచి అభివృద్ధి, సంక్షేమం వైపు తీసుకుపోయే విధంగా మనం అందరం కూడా ముందుకు తీసుకుపోదామని చెప్పి తెలియజేస్తూ, రాబోయే కాలంలో కూడా ఇంకా నేను అనేక విషయాలు మీ ముందు ఉంచుతానని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై కేసీఆర్.